ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ వచనమును ఆధారం చేసుకుని మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, విశ్వాసులలో కూడా స్వార్థపూరిత భావన సర్వసాధారణం మరియు దానిని నివారించాలి. అందరూ తమ స్వార్థపూరిత ఉద్దేశాలతోనే నడుస్తారని పౌలు విచారిస్తున్నాడు. పరిచర్యలో పాల్గొన్న వారిలో కూడా చాలామంది స్వార్థపూరిత ఉద్దేశాలతోనే నడపబడుతున్నారని వెల్లడిస్తుంది. స్వార్థం క్రైస్తవ జీవితంలో మరియు సేవలోకి చొచ్చుకుపోతుంది. ఇది మనల్ని హెచ్చరిస్తుంది. క్రీస్తు కోసం కాకుండా తమ కోసం జీవించకుండా ఉండడానికి విశ్వాసులు తమ హృదయాలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. 2వ పాఠం, నిజమైన శిష్యుడు వ్యక్తిగత లాభం కంటే క్రీస్తు ప్రయోజనాలను వెతుకుతాడు. తిమోతి భిన్నంగా ఉన్నందుకు పౌలు ప్రశంసించాడు. అతను క్రీస్తు యేసుకు సంబంధించిన వాటి పట్ల శ్రద్ధ వహిస్తాడు. నిజమైన శిష్యరికం యొక్క గుర్తు క్రీస్తు ప్రాధాన్యతలతో జీవించడమని ఇది బోధిస్తుంది. ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం, సువార్తను వ్యాప్తి చేయడం మరియు దేవుణ్ణి గౌరవించడం మన నిర్ణయాలు మరియు చర్యలు మన ఓదార్పు లేదా విజయాన్ని మాత్రమే కాకుండా క్రీస్తు లక్ష్యాన్ని ప్రతిబింబించాలి. 3వ పాఠం, విశ్వాసపాత్రమైన క్రీస్తు దృష్టిగల సేవకులు చాలా అరుదు మరియు విలువైన వారు. తిమోతిని ఇతరులతో పోల్చడం ద్వారా క్రీస్తుకు పూర్తిగా అంకితమైన వ్యక్తిని కనుగొనడం ఎంత అసాధారణమో పౌలు చూపిస్తాడు. అలాంటి విశ్వాసం ప్రత్యేకంగా నిలుస్తుంది. తన చిత్తానికి నిజాయితీ మరియు భక్తితో జీవించే వారిని దేవుడు విలువైనదిగా భావిస్తాడు. మనం ఆ రకమైన సేవకులుగా ఉండడానికి పిలువబడ్డాం. స్థిరంగా, వినయంగా మరియు క్రీస్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. Like, share and subscribe this channel to get new video updates.